మీ అందరికీ నా వందనాలు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. దేవుడు ఎక్కడ అంటున్నంటే, ఈ లోకంలోని అనేక రకమైన అధికారులు ఉండేవారుగా ఉంటారు. టీచర్లు కానీ, బ్యాంక్ మేనేజర్లు కానీ, పోలీసు వారు కానీ, దైవజనులు కానీ, చైర్మన్లు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఈ లోకంలోని ఎందరో మనకన్నా పై అధికారులు ఉండేవారుగా ఉంటారు. మనమంట వారికి లోబడి ఉండేవారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారిని మనం గౌరవించే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. వారికి లోబడే వారంగా ఉంటే మన పనులు జరుగుతాయి అంటున్న దేవుడు. కొంతమంది పై అధికారులకు లోబడకుండా గర్వంతో అహంకారంతో ప్రవర్తించేవారుగా ఉంటారు కొంతమంది. అలా ప్రవర్తించడం వల్ల అధికారులకి కోపం వస్తూ ఉంటుంది. అధికారులకు కోపం వచ్చి ఆ పనులు చేయకుండా ఉండేవారుగా ఉంటారు. మనం అధికారులకి లోబడి ఉండటం వల్ల మన పనులు ప్రేమతో వారు చేసేవారుగా ఉంటారు. వారితో ప్రేమగా మాట్లాడటం వల్ల వారు ప్రేమతో ఆ పనులు మనకి చేసి పెట్టేవారుగా ఉంటారు. అధికారులకు లోబడకుండా వారి ఎడల వారితోని మనం గర్వంతో అహంకారంతో ప్రవర్తించే వారంగా ఉంటే వారికి లోబడకుండా ఉండేవారంగా ఉంటే మన పనులు జరగవు అంటున్న దేవుడు. ఈ లోకంలోని చదువు చెప్పే టీచర్లకు ఎక్కువ జ్ఞానం ఉంటుంది. టీచర్లు చిన్నపిల్లలు మంచిగా చదవట్లేదు అని, హోంవర్క్ రాయట్లేదని టీచర్లు గద్దించేవారుగా ఉంటారు పిల్లల్ని. టీచర్లు పిల్లల్ని గద్దించేవారుగా ఉంటారు. పిల్లల్ని టీచర్లు శిక్షించేవారుగా ఉంటారు. టీచర్లు గద్దిస్తున్నారని, టీచర్లు కొడుతున్నారని పిల్లలు స్కూల్ మానేసేవారుగా ఉంటే పిల్లలే నష్టపోయేవారుగా ఉంటారు. పిల్లలకు చదువు రాకుండా ఉండేదిగా ఉంటుంది. టీచర్లు కొడుతున్నారని, టీచర్లు గద్దిస్తున్నారని మనం టీచర్ల మీద గొడవ పెట్టుకునే వారంగా ఉంటే, వారిని ఏ మాట పడితే ఆ మాట అనే వారంగా ఉంటే టీచర్లు మనకు చదువు నేర్పకుండా ఉండేవారుగా ఉంటారు. టీచర్లు మనకు చదువు చెప్పకుండా ఉండేవారుగా ఉంటారు. పిల్లల కంటే టీచర్లకే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. విశ్వాసుల కంటే దైవజనులకి ఎక్కువ జ్ఞానం ఉంటుంది. దైవజనులు గద్దిస్తున్నారని మనం చర్చి మానేసే వారంగా ఉంటే, దైవజనులు ఏ మాట పడితే ఆ మాట అనే వారంగా ఉంటే మనమే నష్టపోయే వారంగా ఉంటాం. టీచర్లు కొడుతున్నారని, టీచర్లు గద్దిస్తున్నారని పిల్లలు స్కూల్ మానేసేవారుగా ఉంటే పిల్లలే నష్టపోయేవారుగా ఉంటారు. అందుకే పిల్లలకి చదువు రావాలి అన్నా టీచర్ల మాట వినేవారుగా ఉండాలి. మనం అపవిత్రమైన జీవితం జీవించినప్పుడు, ఈ లోకానుసారమైన జీవితం జీవించినప్పుడు దైవజనులు మనల్ని గద్దించేవారుగా ఉంటారు. వారు గద్దించినప్పుడు, వారు శిక్షించినప్పుడు వారి పట్ల వారిని మనం గౌరవించే వారంగా ఉండాలి. వారి మాటకు లోబడి జీవించే వారంగా ఉంటే మనకు మేలు జరిగిద్ది అంటున్న దేవుడు. ఈ లోకంలో పై అధికారులకి లోబడి ఉండే వారంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన